విద్యా క్రీడా రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు. తెలంగాణలో విద్యా క్రీడా రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు చెందిన సుమారు 15,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు చదువుకునే సంస్థల స్వభావాన్ని బట్టి వారి అవసరాలకు అనుగుణంగా కిట్లను రూపొందించారు. గురుకుల విద్యార్థులకు 22 రకాల వస్తువులు, హాస్టల్ విద్యార్థులకు 10 రకాల వస్తువులు, డే స్కాలర్లకు 7 రకాల విద్యా సామగ్రిని అందజేశారు. అదే వేదికపై రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన 50.73 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు గవర్నర్ ఎస్పీ శుక్లాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణ, స్టేడియాల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. షాద్ నగర్ లో 10 కోట్లతో మినీ స్టేడియం, సంగారెడ్డిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ, నారాయణపేట, వనపర్తి, కామారెడ్డి, మెదక్ జిల్లాలలో పలు క్రీడా మౌలిక వసతుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 14.08 కోట్ల వ్యయంతో గచ్చిబౌలి ఎల్బీ స్టేడియంలో బాలబాలికల కోసం ప్రత్యేక క్రీడా అకాడమీలను ప్రారంభించారు. ఏఐఎఫ్ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ, అథ్లెటిక్స్ అకాడమీ, హాకీ అకాడమీ, ఫుట్బాల్ అకాడమీ, హ్యాండ్బాల్ అకాడమీ అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, క్రీడలు రెండింటినీ సమానంగా ప్రోత్సహిస్తూ తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగమన్నా, ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఇది ఒక అవకాశమో లేకపోతే ఇది ఒక ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది ఒక గొప్ప భావోద్వేగం. ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం. ఈ భావోద్వేగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు, రేపటి భవిష్యత్తును బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నుంచి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులను కాస్మెటిక్ ఛార్జెస్ కోసం, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకు తల్లిదండ్రులను అడగడానికి
సంశయిస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా అరాకొర ఉండడం వల్ల పాపం మా ఆడపిల్లలు చాలా ఇబ్బందికి లోనైంది. అందుకే వివరాలు తెప్పించుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ పిల్లలకు మొదటి తారీఖు నాడు ఇవ్వాలి అని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.